చూడండి ఇప్పుడు అలా ఫుల్ గా పబ్లిక్ ఉన్నారు అందుకే ఇగో ఈ తోటలో నుంచి వెళ్ళిపోతున్నాం ఇంకా లాస్ట్ లో పెద్దమ్మ ఉంది పెద్దమ్మ నిమిషాల నుంచి ఒకటే మొత్తం మందపల్లి దగ్గర మళ్ళీ మందు కాల్పు ఉంటుందంట అక్కడికి వెళ్తున్నాం అయ్యో ఇలా వెళ్ళాలట ఇప్పుడు నేను అటు దాటాలట జారిపోతే దాంట్లో పడతా హాయ్ గాయ్స్ ఈరోజు ఇక్కడ అవిడి ప్రబల తీర్థంకి అయితే వెళ్తున్నాం అంటే ప్రబల్ అంటే చూపిస్తా నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం వెళ్తున్నా చూద్దాం ఎలా ఉంటుందో పెట్రోల్ ఎంతది 60 చలో ఇప్పుడు వెళ్తున్నాం వీళ్ళంతా అక్కడి నుంచి వస్తున్నారు ఇటు అటు నుంచి ఇటు వస్తున్నారు ఇటు నుంచి అటు వెళ్తున్నారు ఆల్మోస్ట్ ప్రబల్ అయిపోయినాయి అంటున్నారు అయిపోయినాయా అయిపోవచ్చినాయి మేము కొంచెం లేట్ అయిపోయినాం తీసుకొస్తారు మళ్ళీ రిటర్న్ ప్రస్తుతం మాది చెల్లి మా ఊరు తిట్టానికి వచ్చారా ఇంతకు ఇంకా ఇష్టం నాకు వాయిస్ అంటే చాలా ఇష్టం చాలా మంది వస్తున్నారు ఇటు చాలా పబ్లిక్ ఉన్నారంట లోపలికి వెళ్ళడానికి ప్రభలు అలా వెళ్ళిపోతున్నాయంట బట్ మేము వెళ్తున్నాం లోపలికి చూడడానికి చూద్దాం ఉన్నాయా లేవా వెనకాల పబ్లిక్ చాలా ఉన్నారు బట్ వెళ్ళడానికి అయితే ఖాళీ లేదు సో అందుకే మళ్ళీ ముందుకెళ్ళి అక్కడ నుంచి కాలువగట్టు నుంచి కాలువ పక్కనే కాలువ ఉంది దానికి పక్కనే రోడ్డు ఉంది అక్కడ నుంచి వెళ్తాం అంతేనా ఎస్ ఇంకో ఇలా వెళ్ళాలట ఇప్పుడు నేను అటు దాటాలట జారిపోతే దాంట్లో పడతా నేను వెళ్ళానంటే దీనిలోంచి వెళ్దాం అంటున్నారు పబ్లిక్ అయితే ఇటు చాలా ఉన్నారు అందుకే ఇలా వెళ్తున్నారు చూద్దాం ఆడవాళ్ళు దాటుతున్నారు నాకే భయం అవుతుంది అలా ఫుల్గా పబ్లిక్ ఉన్నారు అందుకే ఇగో ఈ తోటలో నుంచి వెళ్ళిపోతున్నాం ఈ తోటలో నుంచి అలా తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మా వాళ్ళు వెనక నుంచి నడుచుకుంటూ వస్తున్నారు అట్లా దూరం నుంచి అలా దాటలేక ఇంతకుముందు ఆ వంతెన ఉంది అదే అది ఉంది ఆ వాటర్ దాటా దాంట్లో నుంచి నడవలేక పక్క నుంచి వస్తున్నారు అమ్మ ఇగో ఇక్కడ వంతెన ఉన్నది చిన్నది ఇలా ఉంటే వెళ్ళిపోవచ్చులే కానీ ఇంతకుముందు ఉన్నది దాంట్లోంచి వెళ్ళాలంటే మిస్ అయితే జారుమిటాయి ఇటు కొంచెం పబ్లిక్ లేరు అక్కడే చాలా ట్రాఫిక్ జామ్ అయింది పబ్లిక్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఇంకా చాలా ఉన్నారట ప్రబల్ సైడ్ వెళ్ళిపోతున్నా ప్రబల్ అంటే ఏంటో చూపిస్తా చూడండి ఇప్పుడు అంటే ప్రబల్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దేవుడు అంట చూపిస్తా జస్ట్ ఎలా ఉంటాయో ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు అంటే దేవుని ముందు అదంతా చూపిస్తా ఇలా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉంటాయి మొత్తం చూపిస్తా అది కూడా లేట్ కమింగ్
నుంచి కానీ చేసుకుని వస్తారంట ఒక్కొక్కటి దేవుళ్ళని. ఈ ప్రభలు అంటారు. వాటిని పోసుకొని మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో అక్కడికి తీసుకెళ్తున్నారు. ఎంతసేపు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నైట్ అంతా ఉంటుందా జాతర? అయిపోయిందా? యా, ఇప్పటికైతే ఇక్కడ జాతర అయిపోతుంది. కాకపోతే ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు. లోపల మొత్తం ఎగ్జిబిషన్ టైప్లో ఉంది. ఆ తోటలో ఉంది మొత్తం. ఆ తోటలో చాలా మంది ఉన్నారు జనాలు. అటు వెళ్ళట్లేదు. ఇక రిటర్న్ అయితే మళ్ళీ వెళ్తున్నాం. ఇక్కడ ఏం ఊరు అది? యా, మందపల్లి దగ్గర మళ్ళీ మందుకాల్పు ఉంటుందంట. అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ప్రభలు అయిపోయిన తర్వాత ఇక్కడ మందపల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మందుకాల్పు దగ్గరికి అయితే వెళ్తాం. వెళ్ళి లాస్ట్ వరకు వచ్చేసినాం. ఇక్కడ మందపల్లికి ఇది ఎంట్రన్స్ గుడి లోపలంట వెళ్తున్నాం. మందుకాల్పు అంటే ఏంటో ఇవాళ చూపిస్తా చూడండి. నవరి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా. అవి ఇప్పుడు వాటిని పేల్చడం అన్నట్టు పేలుస్తారు. నాకు తెలిసింది ఇది పేల్చడం. వీటినే మందుకాల్పు అంటారు. ఇవన్నీ గాల్లోకి పైకి వెళ్ళడం, జనాల మీదకి రావడం, ఇలా ఒక్కొక్కటిగా అక్కడొకటి అలా లాస్ట్ వరకు పాము అని ఇంకా గద అని చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూపిస్తా ఈరోజు మొత్తం క్లియర్గా. మందుకాల్పు అంటే ఏంటో మొత్తం అయితే చూపిస్తా. పబ్లిక్ మాత్రం చాలా మంది ఉన్నారు ఇక్కడ. నిమిషాల నుంచి ఒకటే మొత్తం ఆపడాలు లేవు.
ఇంకా లాస్ట్లో పెద్దమ్మ ఉంది, పెద్దమ్మ దాని లాస్ట్లో ఉన్నది. దాని దగ్గరికి ఇప్పుడు అంతా అమ్మ పబ్లిక్ కాదు ఇది, చెవులు ఉంటాయంట ఆ సౌండ్కి. పైన పెద్దమ్మ ఇప్పుడు అంటే గద చూపిస్తా చూడండి. చేతుంది కదా అంత నా లైఫ్లో ఇంతవరకు నేను అసలు ఎప్పుడు చూడలేదు ఇంతగానం టపాసులు వేల్చడం, అంటే మందు కాల్పు అంటారు, ఇంతగానం చేయడం. కొన్ని వేల టపాసులు అంటే గాల్లోకి జువ్వలు మీరు చూసేది కదా, అవి చూపించింది కొంచెమే, కాకపోతే కొన్ని వేల అవి గాల్లోకి వెళ్ళిపోయి పేలడం, ఇంకా జనాల మీద పడడం. ఆ పబ్లిక్ మాత్రం అసలు మామూలుగా రాలేదు. అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారంట, చాలా పెద్దగా చేస్తున్నారు ఈ సంక్రాంతికి. ఇక్కడ చాలా పెద్దగా చేస్తారని అందరికీ తెలిసిందే కదా. కోనసీమ జిల్లా మందపల్లి, నిన్న కొత్తపేట, ఈరోజు మందపల్లి. అవిడిలోనో ప్రబల తీర్థం. మొత్తం అయితే అసలు మామూలుగా లేదు. ఈ సంక్రాంతికి మాత్రం ఫుల్ ఎంజాయ్. మనం ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడక్కడ విన్నాం కదా, ట్రిప్లు టూర్లు అంటే గోవాకి వెళ్దాం బావా అంటారు, కానీ ఒకసారి మీకు గోదావరి ఫ్రెండ్ ఉంటే ఒకసారి సంక్రాంతికి వెళ్ళి చూడండి అని చెప్పేసి అంటారు. చూడండి, నిజంగా ఒకసారి మీరు సంక్రాంతికి ఈ గోదావరి జిల్లా కోనసీమకి వచ్చి ఒకసారి చూడండి, మామూలుగా ఉండదు. లైఫ్లో మర్చిపోయిన మెమొరీ అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి చాలా మంది కూడా కలిసిళ్ళు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో అయితే, ఈ వ్లాగ్ అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అందరూ మర్చిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్కి అయితే తొందరగా వచ్చేస్తాయి. అండ్ బై బై, టాటా, సీ యూ, జై హింద్.